హాయ్ అండి. ఏదైతే పహల్గామ్ అక్కడ జరిగింది, కాశ్మీర్ దగ్గర జరిగిందో దానిపైన అయితే అసదుద్దీన్ ఓవైసీ అయితే స్పందించారు. స్పందించి ఆయనైతే ఆహ్, ఇది చాలా దారుణమని ప్రకటించారు. ఇలా చంపడం అనేది దీన్ని ఎవరు కూడా దీన్ని ఉపేక్షించడానికి లేదని చెప్పి ఖచ్చితంగా వాళ్ళకైతే కఠిన చర్యలు తీసుకొని వాళ్ళని ఇమీడియట్‌గా శిక్ష పడేలైతే చేయాలని అయితే అసదుద్దీన్ ఓవైసీ అయితే చెప్పుకొచ్చారు. మంచి విషయం, మంచిగానే ఉంది. కానీ అటుపక్క పాకిస్తాన్ వచ్చేసి వాళ్ళు రక్షణ శాఖ మంత్రి మాకు పాకిస్తాన్‌కి దీనికి ఎలాంటి సంబంధం లేదని చెప్తున్నారు. ఒక పక్కేమో టీఆర్ఎఫ్ అనే ఒక సంస్థ వచ్చేసి మేమే దీన్ని చంపామని చెప్తున్నారు. ఆ టీఆర్ఎఫ్ అనే సంస్థ లష్కర్-ఎ-తోయిబాకు సంబంధించిన ఒక సంస్థ వాళ్ళు. మరి అలాంటి వాళ్ళు ప్రకటిస్తున్నారు. ఒక పక్క పాకిస్తాన్ మీద అంటుంది. అసదుద్దీన్ ఓవైసీ లాంటి వాళ్ళు మంచిగా సమర్థిస్తున్నారు. ఈ తప్పుని సమర్థించలేదు, సారీ. ఖచ్చితంగా ఈ తప్పునైతే ఆయనైతే ఖండించారు. మంచి విషయం. చాలా దేశంలో చాలామంది దీన్నైతే ఖండించారు. చూద్దాం మరి దీనికి రియాక్షన్ ఎలా ఉంటుందో ఫ్యూచర్‌లో. మరి మోడీ, అమిత్ షా ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు, రాజ్‌నాథ్ సింగ్ లాంటి వాళ్ళు ఎలాంటి నిర్ణయాలు తీసుకొని ముందుకెళ్తారో చూద్దాం. ఎందుకంటే బాలాకోట్, పుల్వామా దాడులు మనం చూసాం. అలాంటిది జరిగిన తర్వాత మన వాళ్ళు ఎలా రియాక్షన్ ఇచ్చారో చూసాం. మరి చూద్దాం. ఈ నక్కలు ఎక్కడెక్కడ దాక్కున్నారో వాళ్ళందరినీ వెతికిపోయి తీసి వీళ్ళు వచ్చిన ఆరుగురితోనే కాదు, మిగతా వాళ్ళందరినీ కూడా ఎక్కడెక్కడ దాక్కున్నారో వాళ్ళ స్థావరాలు మొత్తం మళ్ళీ నాశనం చేసే ప్రయత్నం అయితే చేస్తుంది. మొన్ననే మోడీ గారు వెళ్ళి ట్రంప్ దగ్గర మాట్లాడడం చూసాం. ట్రంప్ కూడా దానికి కట్టుబడి ఉన్నాడు. ప్రపంచంలో ఎక్కడ ఉగ్రవాదం ఉన్నా సరే దాన్ని చంపడానికి మేమైతే అందరం సహకారం అందించుకోవాలని చెప్పుకున్నారు. చూద్దాం మరి ప్రస్తుతానికి ఏం జరుగుతుందో. ప్రస్తుతానికైతే ఇది చాలా చర్చనీయాంశమైంది. చాలా దారుణమైన విషయం. దాని గురించి అసదుద్దీన్ ఓవైసీ గారు అయితే ఖండించారు. మంచి పరిణామం.